హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే పన్నీర్ చీజ్ శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీంట్లోకి ఫస్ట్ చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ చీజ్ అయితే పడుతుంది. ఇలా మొత్తాన్ని గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఒక 50 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవాలండి. మనం యూస్ చేసుకునేది ఫ్రెష్ పన్నీర్ అయి ఉండాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ని ఇలా చేత్తోనే చిన్న చిన్న పీసెస్ కింద మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం చేత్తోటి మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చిన్న చిన్న పన్నీర్ పీసెస్ తగులుతూ ఉంటాయి. ఒక్కసారి కానీ ఈ విధానంలో చేశారంటే ఖచ్చితంగా మీరు ఇంట్లోనే చేసుకొని తింటారు. బయటికి వెళ్ళైతే అస్సలు తినరు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం మ్యాష్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని సన్న ముక్కల కింద తరిగి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. కారం కానీ ఎక్కువ ఉన్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మయోనీస్ని కూడా వేసుకొని కొంచెం చీజ్ని వేసుకోవాలి. 1/2 చీజ్ దీంట్లో వేసుకొని 1/2 చీజ్ని విడిగా ఉంచుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా ఉంచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చీజ్ని కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. దీంట్లో బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దీంట్లోకి శాండ్విచ్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. మీకు శాండ్విచ్ బ్రెడ్ అవైలబుల్లో లేకపోతే మిల్క్ బ్రెడ్తో చేసుకున్న బాగానే ఉంటుంది. ఇలా బటర్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా పన్నీర్ చీజ్ స్టఫ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ని దీంట్లో పెట్టుకొని బ్రెడ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి. దీంట్లోకి మీకు కానీ కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో ఫ్లేక్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ కొంచెం వేసుకొని మళ్ళీ దానిపైన బ్రెడ్ పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ కొంచెం వేసి ఈ బ్రెడ్ని పెట్టుకొని 2 సైడ్స్ కాల్చుకోవడమేనండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకి ఎన్ని బ్రెడ్ కావాలంటే అన్ని బ్రెడ్స్ని ఇలానే స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి బయట ఒక శాండ్విచ్ కాస్ట్ వచ్చేసి 120, 80, 60 అలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే మీకు ఎన్ని శాండ్విచెస్ కావాలంటే అన్ని శాండ్విచెస్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే మీరు హెల్తీగా తినాలనుకుంటే దీనికి బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే వీట్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసేసి దానిపైన బ్రెడ్ పెట్టాం కదా, మళ్ళీ ఆ బ్రెడ్ పైన కొంచెం బటర్ని అప్లై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 సెకండ్ వరకు ఉంచుకున్నామంటే కిందంతా కాలిపోతుంది. మళ్ళీ సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపుకి టర్న్ చేసుకుంటే మళ్ళీ కింద కూడా 1 సెకండ్కి అలాగే అయిపోతుంది. చూడండి, 1 సెకండ్ ఉంచినా కానీ కలర్ అనేది చాలా వచ్చింది, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కానీ 1 సెకండ్ కంటే ఎక్కువ ఉంచినట్లయితే కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయి మాడిపోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 సెకండ్ ఉంచితే సరిపోతుందండి. చూడండి, ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొన్న స్టైల్లోనే ఉంటుందండి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సరే, మరి వస్తాను.